బాలికలు మహిళలకు ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను అందజేస్తోందంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేస్తున్నారు. లాడ్లీ బెహానా స్కూటీ యోజన 2025 పథకం కింద ఫ్రీగా స్కూటీలను ఇస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు లింకు కూడా ఇచ్చారు. ఇలాంటి పథకం ఒకటి ఉందా? ఇది నిజమా కాదా ఎలా తేల్చుకోవాలి? క్లిక్ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం కింద మహిళలకు ఉచితంగా స్కూటీలు సర్కారీ సవేరా అనే ఫేస్బుక్ పేజీ నుంచి ఏప్రిల్ 14న ఒక పోస్టును షేర్ చేశారు. సోదరీమణులకు ఉచితంగా స్కూటీ బహుమతి, వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఈ పోస్టులో పేర్కొన్నారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక లింక్ కూడా ఇచ్చారు. లాడ్లీ బెహానా స్కూటీ యోజన 2025 ద్వారా అక్క చెల్లెళ్లకు ఉచితంగా స్కూటీలు ఇవ్వబడతాయి. దీని ద్వారా వారు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వీలు కలుగుతుంది. జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు ఇస్తే చాలు. 18 నుంచి 40 ఏళ్ల వయసు గల మహిళలు ఈ పథకానికి అర్హులు. పథకం కోసం హాయ్ అని మెసేజ్ చేయండి అని ఈ పోస్టులో షేర్ చేసిన ఫోటోలో ఉంది. ఉత్తరప్రదేశ్ లో రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన పేరుతో ఒక పథకం ఉంది. దీని ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను అందజేస్తోంది. ఈ పథకం కేవలం యూపీలో మాత్రమే అమల్లో ఉంది. అంతేకాకుండా ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది, అందరు అమ్మాయిలకు కాదు. లాడ్లీ బెహానా స్కూటీ యోజన పేరుతో ఎలాంటి పథకం లేదు. ఇలాంటి ఒక పథకం ఉందా? ఈ వార్త నిజమేనా? సజగ్ టీం దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి ఆ పేరుతో అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తారనేది పూర్తిగా అవాస్తవం.